యూట్యూబ్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అనే ఒక వ్యక్తి పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఒక హిందూ అయి ఉండి హిందూ దేశంలో పుట్టినటువంటి భారత మహిళ. ఆ మహిళ వల్ల ఈరోజు ఎంతో మంది సింధూరాన్ని తూడ్పేసింది. భార్యల ముందే భర్తల ప్యాంట్లు విప్పి హిందూ అవునా కాదా, ముస్లిం అయితే కాదని కన్ఫర్మ్ చేసుకుని మరీ కాల్చి చంపారండి వాళ్ళు. ఎందుకు ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఆర్టికల్స్ లో మైనారిటీ బుజ్జింపులు ఎందుకు? మనకి ఖురాన్ని భారతదేశంలో ప్రచారం చేసుకోవచ్చు, మీరు పెంచి పోషించుకోవచ్చు అని అనుమతి ఇచ్చిన వాడు ఎవడండి? మేము భారతదేశంలో ఏమంటలేము, మా సంప్రదాయం వేరే, మా ఆచారాలు వేరే, కాబట్టి మాకు ప్రత్యేక దేశం కావాలి అని కోరుకుంటే కదా విభజన జరిగింది ఆ రోజు భారత్ పాకిస్తాన్ అనేది. వచ్చే 30 సంవత్సరాల తర్వాత భారతదేశంలో హిందువులు అనేవారు బతికుంటాం కష్టం, పెద్ద స్థాయిలో హిందువులు మిగలరు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మన స్టూడియోలో రామరాజ వ్యవస్థాపకులు వీరరాఘవరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం మహాత్మా. గత వారం రోజుల కిందట భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, దాంట్లో భారత సైనికులు వీరమరణం పొందారు. అంతకుముందు పహల్గామ్లో 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు చాలా దారుణంగా వాళ్ళని చంపేశారు. దాని తర్వాతనే ఈ యుద్ధం అనేది మొదలైంది. ఇప్పుడు కొంత శాంతింప చేశారని చెప్పాలి. మళ్ళీ యుద్ధం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత వారం రోజుల నుంచి చూస్తుంటే మళ్ళీ యుద్ధ ప్రాతిపదికనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈ మతం కలహాలు కానివ్వండి, అంటే ఇస్లాంకి సంబంధించిన జిహాద్కి సంబంధించినటువంటి కొందరు ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిమ్స్, లేకుంటే ఇక్కడ కొందరు ముస్లిమ్స్ పాకిస్తాన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇక్కడ స్పైగా పనిచేయడము. సో ఇదంతా మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఒక యూట్యూబ్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అనే ఒక వ్యక్తి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఐఎస్ఐ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఇక్కడ ఉన్నటువంటి మన స్థావరాల గురించి, మనకు సైనిక బలం గురించి, మన సెక్యూరిటీ గురించి, మన స్టేట్లో ఎక్కడెక్కడైతే హై సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కడైతే ఉండదు, ఏ గుళ్ళ దగ్గర ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ వ్లాగ్స్ చేసుకొని వీడియోస్ చేసుకొని మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గత కొంతకాలంగా పాకిస్తాన్కి ఒక హిందూ అయి ఉండి హిందూ దేశంలో పుట్టినటువంటి భారత మహిళ. ఆ మహిళ వల్ల ఈరోజు ఎంతోమంది సింధూరాన్ని తూడ్పేసింది కూడా. మరి ఇవన్నీ ఆ మహిళ ఎందుకు ఆలోచించకుండా ఇంత ఒక స్పైగా పనిచేస్తూ దేశద్రోహం చేస్తున్నటువంటి ఇలాంటి హిందూ మహిళని నిజంగా మీరు ఎలా చూస్తారు? ఈ అంశం పరంగా మీ అభిప్రాయం ఏంటి? తన మదిని భువిని సౌఖ్యపు జీవనమే యనుచు సదా దినములు గడిపే దూడుకోగల నన్నే దొర కొడుకు ప్రోచుర. ఇప్పుడు భూమి మీద సౌఖ్యమైన జీవనం గడపాలంటే డబ్బు కావాలటండి. ఆ డబ్బు కోసం ఇక్కడ సమాచారాలు అక్కడ చేరవేసేటోళ్ళు చాలామంది ఉన్నారని వాళ్ళు కూడా గట్టి నమ్మకం కాబట్టి డబ్బుని ఎరవేసి వారి కార్యాలు వారు చేకూర్చే ప్రయత్నం చేసి ఉండొచ్చండి. అట్లానే పెహల్గాం దాడి 27 మంది సంహరించారని అన్నారు కదా తమరు. ఆ సందర్భంలో కూడా వారికి చక్కటి సమాచారం మనం తెలియజేశారండి, హింట్ ఇచ్చారు. వారు భార్యల ముందే భర్తల ప్యాంట్లు విప్పి హిందూ అవునా కాదా, ముస్లిం అయితే కాదని కన్ఫర్మ్ చేసుకుని మరీ కాల్చి చంపారండి వాళ్ళని. ఈ పరిస్థితులు మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే అండి, వారి ఖురాన్ బోధిస్తుంది వారికి అల్లాని నమ్మని వారు అందరినీ చంపేయండి అని. మీరు పాకిస్తాన్ అనే పదం 4-5 సార్లు ఉపయోగించారు. పాకిస్తాన్లో ఉండే ముస్లిం అయినా భారతదేశంలో ఉండే ముస్లిమ్స్కైనా ఒకటే మూలం ఖురాన్ బోధనండి వారికి. ఇప్పుడు ఈ ఖురాన్ ఏం చెప్తుందంటే అల్లాని నమ్మని వారు అందరినీ చంపేయండి, వారందరినీ తుదముట్టించండి, మహిళలను మాత్రం మీకోసం మీ సంతాన ఉత్పత్తి కోసం బతకనియ్యండి అని ఖురాన్లో బోధించి ఉందంటండి. ఒకవేళ మనం ఇప్పుడు ఏమన్నా మాట్లాడుకోవాల్సి వస్తే ముందు ఆ మూలం ఏమిటి? మరి అట్లా బోధించే ఖురాన్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 పేరుతో కూడా ఎందుకు ప్రచారం చేసుకోవచ్చని అనుమతిస్తున్నాం మనం? ఎందుకు ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఆర్టికల్స్లో మైనారిటీ బుజ్జింపులు ఎందుకు? మనకి అటువంటి మతాన్ని పెంచి పోషించుకోవడం ఎందుకు? మనం కాల్పించుకోవడం ఎందుకు? దృష్టి దీని మీద ఎందుకు పెట్టం మనం? ఇప్పుడు మీరు చెప్పే జ్యోతి మల్హోత్రానో మరి ఆవిడ నిజంగా నేరం ఆవిడ చేసి ఉంటే మాత్రం భవిష్యత్తులో ఎవరూ అలాంటి ఘటనలకు పాల్పడకుండా పూర్తి విచారణ జరిపి శిక్షించాలని మనం కోరుకుందాం మనం. కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది డబ్బుకు అమ్ముడుపోయేటోళ్ళు మనం ఏంటంటే ఇప్పుడు ఎంతమంది మతం మారారో, మతం మారిన వాళ్ళు హిందువులు లేరా అండి? ఆ భావజాలం నచ్చి మతం మారిన హిందువులు లేరా?
కాబట్టి ప్రభుత్వమే దృష్టి పెట్టి, పెద్దలే దృష్టి పెట్టి, అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఈ ఆర్టికల్స్ని అమెండ్మెంట్ చేసి, ఇది నా మాటే కాదండి, ఒక రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన ఆయన ఎం నాగేశ్వరరావు గారిని, ఐపీఎస్ రిటైర్డ్ అండి ఆయన వీడియోస్ ఉన్న యూట్యూబ్లో చూడండి. ఈ ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్ జరగకపోతే వచ్చే 30 సంవత్సరాల తర్వాత భారతదేశంలో హిందువులు అనేవారు బతికుండటం కష్టం. మిగిలిన 1%, 2% ఉంటారు తప్ప పెద్ద స్థాయిలో హిందువులు మిగలరు అని ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి, ఆర్ఎస్ఎస్ పెద్దలకు కూడా ఆయన ఏ థియరీ అయితే సిద్ధం చేసాడో అది నివేదిక కూడా ఇచ్చారండి ఆయన. కాకుంటే ఏమిటంటే మనకు పూర్తి స్థాయిలో పరిష్కారానికి ఇష్టపడం మనం. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం జరిగింది, జరుగుతుంది. దీని మీద ఉన్న శ్రద్ధ మనకి అసలు మూలంలో తప్పు ఏమిటి? అసలు భారత రాజ్యాంగంలో ఈ ముస్లిం మతాన్ని, ఖురాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఎందుకు అనుమతించాలి మనం? అసలు అనుమతి ఇచ్చింది ఎవరు? ఒక్కసారి మత ప్రాతిపదికన 2 దేశాలు విభజించిన తరువాత ఖురాన్ని భారతదేశంలో ప్రచారం చేసుకోవచ్చు, మీరు పెంచి పోషించుకోవచ్చు అని అనుమతి ఇచ్చిన వాడు ఎవడండి? మేము భారతదేశంలో ఏమంటలేము, మా సంప్రదాయం వేరే, మా ఆచారాలు వేరే, కాబట్టి మాకు ప్రత్యేక దేశం కావాలి అని కోరుకుంటే కదా విభజన జరిగింది ఆ రోజు భారత్ పాకిస్తాన్ అనేది. మరి అలాంటి ఈ హిందువులతో ఏమంటలేనటువంటి ఆచారం కలిగిన వారిని ఈ హిందూ దేశంలో, భారతదేశంలో ఈ ఖురాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చెప్పేసి వెసులుబాటు కల్పించిన వారు ఎవరు? ఇప్పుడు అమెండ్మెంట్ జరిపి ముందు ఆ వెసులుబాటుని ఎందుకు తీసేయం మనం? దాని మీద దృష్టి పెట్టకపోతే జ్యోతి మల్హోత్రాలు అంటే ఎక్కువ మంది ఇంకా వస్తానే ఉంటారండి. ఇంకా ఎందుకంటే డబ్బా చూపిస్తారు వాళ్ళు, ఎరేస్తారు వాళ్ళు, ఆ భావజాలం వైపు తీసుకెళ్తారండి వాళ్ళు. కాబట్టి ఏదైనా శాశ్వత పరిష్కారం దిశగా మనం ప్రయత్నం చేయాలి, మన పెద్దలను కోరుకుందాం స్వామి. ఓకే, అంటే ఇంతకుముందు కూడా అంటే మన గుళ్ళపై కూడా ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. రీసెంట్గా ఒక 6, 7, 8 months బ్యాక్ సికింద్రాబాద్లో ఉన్న ముత్యాలమ్మ గుడిని ఒక ముస్లిం వ్యక్తి వచ్చి కాలుతో తన్ని అమ్మవారిని ధ్వంసం చేసిండు. కాలుతో తన్ని ధ్వంసం చేసినటువంటి సంఘటన ఒక్కొక్కరి గుండెలు పగిలినంత ఇదైంది. అది చూసినప్పుడు నాకే కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చాయి. అరే, పొద్దున్న లేస్తే మనం అమ్మవారి మీద భారం వేసి మనం పూజించి మనం అరే అమ్మ నేను ఇక్కడికి పోతున్నా, నా పని అయ్యేటట్టు చూడని మనం మొక్కుకొని వెళ్తాం. అంటే అంత నమ్మకంతో మనం పూజిస్తాము, అంత గౌరవంతో హిందూ ధర్మం మీద మనకు అంత గౌరవం ఉంది. అంత గౌరవంగా మనం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటున్నాం. మన హిందూ ధర్మాన్ని అమ్మవారిని ఒకడు కాళ్ళతో తన్ని ధ్వంసం చేసిన విషయం నిజంగా అసలు అది ఎంత ఘోరమైన విషయం. అంటే కొత్తగా ఏం చేశారండి వాళ్ళు? అనేక శతాబ్దాల నుంచి మన మీద దండయాత్ర చేసినప్పుడు ఆ హిందువులందరినీ మతం మారకపోతే చంపేయటం, ఆ దేవాలయాలు ధ్వంసం చేయటం, శివలింగాల మీద మూత్రం పోయటం వారికి అలవాటే కదా. కొత్తగా ఏం చేశారండి వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏవైనా చెయ్యాలి అంటే ముందు ఆ మత ప్రచారాన్ని ఇక్కడ లేకుండా చేయాలి. భారత రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసి ఆ ఒక్కటి చెయ్యకుండా ఇట్లా ఆయన తన్నేడు, ఆయన గొడ్డలతో నరికేడు అని మనం ఎంత బాధపడినా ప్రయోజనం లేదండి. కొద్దో గొప్ప భారత ప్రభుత్వం ఏమైనా చెయ్యాలి అనుకున్నా, మనం కోరుకోవాలన్నా ముందు అట్లాంటి గ్రంథాల ప్రచారాన్ని భారతదేశంలో నిషేధించండి. కనీసము ఇంత పెద్ద సంఘటన జరిగినాక కూడా వాడిని చంపేయడమా, ఉరిశిక్ష చేయడమా, ఇంకా ఏది కూడా చేయలేదు. అదే ఇటువంటి సిచ్యువేషన్ ఇతర దేశంలో, అదే పాకిస్తాన్లో, ఈ అమెరికాలో వాళ్ళ దేవుణ్ణి పోయి తన్ని ఇట్లా విధ్వంసం చేస్తే ఏం చేస్తారు? అదే ఒక మీరు ఒకసారి గమనించండి, అలాంటి సంస్కృతి మన గ్రంథాల్లో లేదు. భగవద్గీతలో ఎక్కడా కూడా అన్యమత ప్రార్థనా మందిరాలని ధ్వంసం చేయండి, అన్యమతస్తుల్ని చంపేయండి, వారి మహిళల్ని మానభంగం చేయండి అని ఎక్కడైనా ఉందా భగవద్గీతలో? కానీ వారి గ్రంథాల్లో ఉంది. అట్లా ఉన్న గ్రంథాలని ప్రచారం చేసుకోవడం కోసం భారతదేశంలో ఎందుకు అనుమతిస్తున్నారు? ఇప్పుడు మీరు అట్లా అంటున్నారు. చిలుకూరు రంగరాజన్ గారి విషయం తీసుకుందామండి. మరి అక్కడ పార్కింగ్ ఒక ముస్లిమ్స్కి ఇచ్చేటండి ఆయన పార్కింగ్ స్థలం. హిందువులు ఎవరో లేరా అండి? అక్కడేమో రూపాయి ఇచ్చినా, 2 రూపాయలు ఇచ్చినా, పుస్తకం కొన్నా, డొనేట్ చేసినా అందరూ హైందవులు చేస్తున్నారు. మరి ఒక ముస్లిమ్స్కి ఎందుకు పార్కింగ్ స్థలాన్ని ఇచ్చారు? క్రిస్టియన్స్కి ఎందుకు ఆ పూలు పళ్ళు అమ్ముకోవడం కోసం ఆ కొట్లు అప్పచెప్పారు? హిందువుల్లో పేదవాళ్ళు లేరా?
వెంకటేశ్వర స్వామిని నమ్మి కష్టపడే వాళ్ళు హిందువుల్లో లేరా? ఇంకా ఇలా చేసుకుంటూ పోతే మీరు అన్నట్టు మరో అంటే ఇంకొక 30 సంవత్సరాలు మీరు అన్నారు కదా, నాకు తెలిసి హిందూ అనేటువంటి మిగిలడేమో. యుద్ధ ప్రాతిపదికన భారత రాజ్యాంగం అమెండ్మెంట్ జరిపి ఈ క్రిస్టియానిటీ, ఈ ముస్లిమ్స్ అనే 2 గ్రంథాలని భారతదేశంలో బ్యాన్ చేస్తే తప్ప భవిష్యత్తులో హిందువులకు మనుగడ ఉండదు. వీళ్ళేమో మత ప్రచారం పేరుతో ఆ మతాన్ని తీసుకుంటూ ప్రచారం చేస్తూ కన్వర్షన్ తీసుకెళ్తున్నారండి. ఈ ముస్లిమ్స్ ఏమో లవ్ జిహాద్ అని, ఫుడ్ జిహాద్ అని, భూ జిహాద్ అని ఆ పేరుతో భారతదేశంలో మన సంస్కృతి సంప్రదాయాల్ని అంతం చేసుకుంటూ వీరులుతున్నారు. చివరికి అదే మిగులుతుంది. అంతే 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 అంతే. సో ఈ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా హిందువుల విషయంలో, సనాతన ధర్మ విషయంలో మాత్రం ఎటువంటి న్యాయం జరగదు. అంటే పోనీ హిందువులకు న్యాయం చేయక్కర్లేదు, ధర్మానికి న్యాయం చేయండి, ధర్మాన్ని రక్షించండి. భగవద్గీత కూడా అన్య మతస్థులను అందరినీ చంపేయండి అని భగవద్గీతలో బోధిస్తే భగవద్గీత కూడా బ్యాన్ చేయండి. కానీ అల్లాని నమ్ము అన్న వాళ్ళందరినీ చంపేయండి, వారి మహిళల్ని మీకోసం బ్రతకనివ్వండి అని చెప్పిన ఖురాన్ అయినా, విగ్రహారాధన చేసే వాళ్ళందరినీ చంపేయండి, రాళ్లతో కొట్టండి, విగ్రహాలను ధ్వంసం చేయండి అని చెప్పబడిన బైబిల్నైనా మరి వాటిని బ్యాన్ చేయకపోతే ప్రమాదం. ఓకే, అంటే ఇంకనైనా ఇప్పటికైనా అంటే ఈ మరి ప్రభుత్వాలు ఆలోచిస్తాయా లేదా, మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుని తెలియదు. కానీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే కూడా, ఇప్పుడు ఈ బీజేపీ వచ్చింది, నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చినా కూడా నాకు తెలిసి ఏం మార్పులు ఏముండవు తెలిసి, ఇంకా అరాచకాలు పెరుగుతాయి. చూద్దామండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ధనంజయ గోత్ర క్షత్రియులకి భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన మహారాజ వంశ అనే క్షత్రియ ప్రవర కలిగిన వారికి, భరత వంశీయులకి మాట ఇచ్చిన నల్లైన వచ్చి ధర్మస్థాపన చేస్తాడేమో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.